బేసిక్గా ఒక రెజ్యూమేలో వాళ్ళు చూసేది, ఎవరైనా సరే ఏ హెచ్ఆర్ అయినా చూసేది జనరల్గా నేమ్, మీరు ఏ డిజిగ్నేషన్కి అప్లై చేస్తున్నారు, లేకపోతే ఆల్రెడీ మీకు ఏమన్నా చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డిజిగ్నేషన్ ఏమన్నా పెట్టొచ్చా, అంతవరకు చేసి దాని తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ మీ ఫోన్ నెంబర్, మీరు ఈమెయిల్ ఐడి యాడ్ చేయొచ్చు దాని మీద. ఇప్పుడున్న హెచ్ఆర్స్ అయితే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా చూస్తారు. మీరు ఒకవేళ టెక్నికల్గా సాఫ్ట్వేర్ సైడ్ అయితే మీరు గిట్హబ్, లీడ్ కోడ్, తర్వాత ఏమన్నా మీరు మీ కోడింగ్ స్కిల్స్ని, డిఎస్ఎస్ స్కిల్స్ని మీరు ఎనేబుల్ చేసుకున్న దాన్ని, ఆ ప్రొఫైల్ లింక్ని మీరు అక్కడ యూస్ చేయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీ నేమ్, తర్వాత మీరు ఏ డిజిగ్నేషన్కి అప్లై చేస్తున్నారు, ఫ్రెషర్స్ కాబట్టి డిజిగ్నేషన్ దేనికి అప్లై చేస్తున్నారో ఆ డిజిగ్నేషన్ వచ్చేలాగా కింద మీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇవన్నీ బేసిక్ అండి. క్యాలిబ్రే బాడీ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ ఈ 2 ఫాంట్స్లో ఒక్క మీ నేమ్ 14లో పెట్టి, ఫాంట్ సైజ్ 14లో యూస్ చేసి మిగతా ఎన్ని 12లో యూస్ చేయండి. సో దట్ పేపర్ కూడా సింగిల్ పేజ్లో మీరు మీ రెజ్యూమే బిల్డ్ చేసేసుకోవచ్చు.